అలంపూర్, కోహిర్, కేసముద్ర మున్సిపాలిటీల్లో హంగ్ వచ్చినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం కొన్ని మున్సిపాలిటీల్లో టగ్ ఆఫ్ వార్ కనపడుతుంది, కొన్నిట్లో హంగ్ వచ్చిన బ్రేకింగ్ మనం చూస్తున్నాం. అలంపూర్, కోహిర్, కేసముద్రం ఈ మున్సిపాలిటీల్లో హంగ్ వచ్చింది. ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. రైట్, మొత్తం ప్రకటించిన 33 మున్సిపాలిటీల్లో 27 కాంగ్రెస్ గెలుచుకోగా 6 బీఆర్ఎస్ గెలుచుకుంది. బీజేపీ ఇంతవరకు ఒక్క మున్సిపాలిటీని కూడా గెలుచుకోలేదు. కౌంటింగ్ ప్రారంభమైన దగ్గర నుంచి కూడా కాంగ్రెస్ ముందంజలో కనపడుతూ ఉంది. ఏ దశలోనూ బీఆర్ఎస్ పోటీ ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. కాకపోతే కొన్ని మున్సిపాలిటీల్లో హంగు కనపడుతోంది. కేసముద్రం అలాగే మరో 2 ప్రాంతాల్లో హంగు కనపడుతోంది. కాంగ్రెస్ రిజల్ట్స్కి సంబంధించి మా ప్రతినిధి చారి లైవ్లో అందుబాటులోకి వస్తున్నారు. చారి, కాంగ్రెస్ ఎట్లా చూస్తోంది ఇప్పటివరకు? అంటే చాలా డిస్టెన్స్ కనపడుతోంది బీఆర్ఎస్కిను కాంగ్రెస్కి. ఎట్లా చూస్తోంది ఈ గెలుపును? అలాగే సీఎం రేవంత్ రెడ్డి ఒక కాన్ఫిడెన్స్ తోటే ఉన్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఎన్నికల ప్రచారం ప్రారంభమైనప్పటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ 80 నుంచి 85% మున్సిపాలిటీలను గెలుచుకోవాలనేటువంటి ధీమాతో ఉంది. అదే తీరుగా ఎన్నికల వ్యూహరచన కావచ్చు, ఎన్నికలకు సంబంధించి ప్రచారం నుంచి ఎన్నికల పోలింగ్ కేంద్రం వరకు ఓటర్ చేరుకునేంత వరకు కూడా ప్రతి అంశాన్ని కూడా పార్టీ క్షుణ్ణంగా పరిశీలిస్తూ వచ్చింది. అందుకు అనుగుణంగా పావులు కదుపుతూ వచ్చింది. దానికి అనుగుణంగానే ఫలితాలు కూడా వచ్చాయి. ఇప్పటి వరకు వచ్చినటువంటి ఫలితాలని కనుక చూస్తే అధికార పార్టీకి ప్రతిపక్ష పార్టీకి చాలా గ్యాప్ అయితే కనపడుతుంది. ఇప్పటికి వచ్చినటువంటి పూర్తి స్థాయిలో వచ్చినటువంటి ఫలితాలను కనుక మనం చూస్తే 26-27 మున్సిపాలిటీలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోగా కేవలం ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ 6 మున్సిపాలిటీలలో మాత్రమే చేజెక్కించుకున్నటువంటి పరిస్థితి. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ ఊహించినట్టుగానే ఎన్నికల ఫలితాలు, మున్సిపల్ ఎన్నికల ఫలితాలు అనేవి కనపడుతున్నాయి. అన్ని రకాలుగా కూడా కాంగ్రెస్ ఊహించినటువంటి చోట ఊహించినట్టుగానే ఫలితాలు వస్తున్నాయి. ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి విషయానికి వస్తే ఖమ్మం జిల్లాలో పూర్తిగా వన్ సైడ్గానే ఫలితాలు వచ్చాయి. ఆ జిల్లాకు సంబంధించినటువంటి 3 కీలకమైనటువంటి నాయకులు, దాంట్లో ఎవరి ప్రాతినిధ్యం వహించినటువంటి చోట వారికి పూర్తి స్థాయిలో మెజారిటీ కూడా వచ్చింది. ఖమ్మం జిల్లాకు సంబంధించి అలాగే మధిర నియోజకవర్గంలో మధిర అలాగే దాని పక్కనే ఉన్నటువంటి వైరా రెండు మున్సిపాలిటీలను కూడా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క దగ్గరుండి చూశారు. ఆ 2 మున్సిపాలిటీలను కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఇక ఖమ్మం జిల్లాకు సంబంధించి మిగతా 2 మంత్రులకు సంబంధించినటువంటి నియోజకవర్గాల్లో పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించినటువంటి నియోజకవర్గం కావచ్చు, ఆయన ఎన్నికల్ని చూసినటువంటి కొత్తగూడెం లాంటి నియోజకవర్గం కావచ్చు, అక్కడ కూడా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్నటువంటి పరిస్థితి. ఇక నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి ఫలితాలను కనుక చూస్తే కాంగ్రెస్ పార్టీకి పూర్తి స్థాయిలో నల్గొండ జిల్లా బాసటగా మరోసారి నిలబడింది. అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగానే మున్సిపల్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి నల్గొండ జిల్లా పట్టం కట్టిందని చెప్పొచ్చు. కీలకమైనటువంటి నాయకులంతా కూడా అక్కడి నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళు కావచ్చు, కోమటిరెడ్డి కావచ్చు, ఇలాంటి ముఖ్యమైనటువంటి నాయకులంతా కూడా అటు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నేపథ్యంలో ఎమ్మెల్యేలు కూడా చాలా బలంగానే పనిచేశారు. అటు దేవరకొండ కావచ్చు, ఇటు నాగార్జున సాగర్ కావచ్చు, మిర్యాలగూడ కావచ్చు, ఈ కోదాడ కావచ్చు, ఇలాంటి నియోజకవర్గాల్లో గట్టి పోటీని కూడా ఎదుర్కొన్నటువంటి నేపథ్యంలో కూడా కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో మెజార్టీని చేజిక్కించుకోగలిగింది. అలాగే మహబూబ్ నగర్కి సంబంధించినటువంటి జిల్లాకి వెళ్తే సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా, ఉమ్మడి జిల్లా, అక్కడ కూడా పూర్తి స్థాయిలో ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వచ్చాయి. 2-3 నియోజకవర్గాలలో కొంత బీఆర్ఎస్కి, కొన్ని చోట్ల కార్పొరేషన్కి సంబంధించినటువంటి విషయం వస్తే అది ఇంకా పూర్తి స్థాయిలో కౌంటింగ్ కూడా కాలేదు. కాబట్టి కొంత బీజేపీ కూడా 1-2 చోట్ల కొంత తన బలాన్ని ప్రదర్శించేటువంటి ప్రయత్నం చేసింది. కానీ మెజారిటీ సీట్లని మాత్రం కాంగ్రెస్ పార్టీ గెలుచుకోగలిగింది. అందుకు మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి ఎత్తుగడలు కావచ్చు, మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ వేసినటువంటి వ్యూహాన్ని కాస్త పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ అయ్యిందనేటువంటి విషయాన్ని కూడా మనం అంచనా వేసుకోవచ్చు. అలాగే పక్కనే ఉన్నటువంటి రంగారెడ్డి జిల్లాకు సంబంధించి ఇబ్రహీంపట్నంలో కాంగ్రెస్ పార్టీ కొంత ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. అలాగే ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి విషయంలో కూడా అన్ని మ్యాక్సిమం సీట్లన్నింటిని కూడా కాంగ్రెస్ పార్టీ గెలుచుకోవడానికి ఎక్కువ అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఇప్పటివరకు వచ్చినటువంటి ఫలితాలు కూడా కాంగ్రెస్కి అనుకూలంగానే ఉన్నాయి. ఇక ప్రధానమైనటువంటి అంశం ఆదిలాబాదు, నిజామాబాద్కి సంబంధించినటువంటి ఫలితాలు ఎలా ఉంటాయి అనేది కొంత ఆసక్తిగా కనపడుతుంది. బైంసా లాంటి ప్రాంతాల్లో ఎంఐఎం కొన్ని ఎక్కువ సీట్లు గెలుచుకోవడము, అలాగే ఆదిలాబాద్ ఆ పక్కనే ఉన్నటువంటి నిజామాబాద్ జిల్లాలో కూడా బీజేపీ
బీఆర్ఎస్ రెండు కూడా కాస్త బలంగానే ఉన్నటువంటి పరిస్థితి. అలాగే అక్కడ పార్టీకి సంబంధించి బీజేపీకి సంబంధించినటువంటి ఎంపీలు ఉండడం, ఎమ్మెల్యేలు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ టఫ్ ఫైట్ని అయితే ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితిని ప్రస్తుతం మనం చూస్తున్నాం. కాబట్టి ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీ అనుకున్నట్టుగానే ఎన్నికల ఫలితాలను పూర్తి స్థాయిలో ఆశించినటువంటి ఫలితాలనే పొందుతుందనేటువంటి కాన్ఫిడెన్స్ అయితే కనపడుతుంది. ఇప్పటివరకు వచ్చినటువంటి ఫలితాల్లో కూడా అధికార పార్టీకి ప్రధానమైనటువంటి ప్రతిపక్ష పార్టీకి మధ్య గ్యాప్ చాలా ఉంది. అలాగే సీఎం రేవంత్ రెడ్డి మీడియా సమావేశంలో ఒక అంశాన్ని ప్రస్తావిస్తూ వచ్చారు. మున్సిపాలిటీల్లో త్రిముఖ పోటీ ఉంటుంది అని చెప్పేసి ఆ రకమైనటువంటి ఎత్తుగడ కూడా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చిందనేటువంటి అంచనా కూడా వేసుకోవచ్చు. ఎందుకంటే ప్రధానంగా ఈ ఫలితాలన్నీ కూడా చూస్తే గత అసెంబ్లీకి సంబంధించినటువంటి ఎన్నికల ఫలితాలు కావచ్చు, ఆ తర్వాత జరిగినటువంటి ఎన్నికల సరళి కావచ్చు, వీటన్నిటినీ బేరీజు వేసుకుంటూ ఎప్పటికప్పుడు సీఎం తన ఎత్తుగడని వ్యూహాన్ని మారుస్తూ వస్తున్నారు. దాంట్లో భాగంగానే మున్సిపల్ ఎన్నికల్లో రెండు ప్రధానమైనటువంటి పార్టీలు భావిస్తున్నట్టు చెప్పుకుంటున్నటువంటి పార్టీలకి త్రిముఖ పోటీ అని చెప్పడం వల్ల కూడా కాంగ్రెస్ పార్టీ తను అనుకున్నటువంటి వ్యూహాన్ని చేరుకోగలిగిందనేటువంటి అంశం మీద కాంగ్రెస్ పార్టీలో చర్చ జరుగుతుంది. ఫలితాలు కూడా అలాగే వస్తున్నాయి. అంటే బీఆర్ఎస్ కైవసం చేసుకున్నటువంటి ప్రాంతాలు కానీ హంగు వచ్చినటువంటి ప్రాంతాల మీద ఎట్లాంటి అనాలిసిస్ జరుగుతుంది పార్టీ? అంటే కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా కొన్ని మున్సిపాలిటీల మీద కొంత ఫోకస్ చేస్తూ పనిచేసింది. అక్కడ పార్టీ బలంగా ఉన్నప్పటికీ కూడా నాయకత్వానికి సంబంధించినటువంటి సమస్య కావచ్చు, గ్రౌండ్లో ఉన్నటువంటి పార్టీకి సంబంధించినటువంటి సమస్యలు కావచ్చు, వీటన్నిటి మీద కొంత ఫోకస్గానే చూసింది. కానీ కొన్ని అంశాలు కలిసి వచ్చినాయి, కొన్ని అంశాలు కలిసి రాలేదు. ఎక్కడైతే హంగు వచ్చింది అనుకుంటున్నటువంటి ప్రాంతాల్లో కూడా అధికార పార్టీనే చేజిక్కించుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రస్తుతం ఆ దిశగా ఇప్పటికే ప్రయత్నాలు కూడా ముమ్మరం చేశారు. ఎక్కడైతే పార్టీకి సంబంధించినటువంటి వార్డు మెంబర్లు గెలిచారో, ఎక్కడైతే తమకు పూర్తి స్థాయిలో బలం ఉందో వారిని క్యాంపుకు పంపించడంతో పాటు ఎక్కడైతే కొంత ప్రత్యర్థులకు సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, సంఖ్యాబలం 1-2 సీట్లు తగ్గుపడ్డటువంటి చోట్లు కావచ్చు, వాటిని కైవసం చేసుకోవడానికి కావాల్సినటువంటి ఎజెండాని దాని ఇప్పటికే పార్టీ జిల్లా నాయకత్వాలకు ఇన్ఛార్జి మంత్రులు కూడా అప్పచెప్పారు. కాబట్టి ఇప్పటికీ క్యాంపుకు సంబంధించినటువంటి కసరత్ అంతా కూడా అన్ని పార్టీలు చేస్తున్నాయి. తమకు దక్కినటువంటి సభ్యులని, గెలుచుకున్నటువంటి సభ్యుల్ని కాపాడుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి అలాగా అన్ని ప్రధానంగా అధికార పార్టీ కూడా ఇలాంటి ఎత్తుగడని అయితే ఇప్పటికే కంప్లీట్ చేసింది. పూర్తి స్థాయిలో 85% సంబంధించినటువంటి మున్సిపాలిటీలు గెలిచి తీరాలనేటువంటి ఆ కాన్ఫిడెంట్గానే ఎన్నికలకు దిగింది. ఆ దిశగా ఫలితాలు కూడా ఆశించేటువంటి రాబట్టుకోవాలనేటువంటి ప్రయత్నం చేసింది. చైర్మన్కు సంబంధించినటువంటి ఎన్నిక జరిగే నాటికి కూడా వచ్చినటువంటి ఫలితాలు ఎలా ఉంటాయి, ఇట్లా హంగ్ వచ్చినటువంటి ప్రాంతాల్లో ఎట్లా ఉంటుంది, ఇలాంటి అంశాలన్నీ కూడా పార్టీ క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ఫలితాలను కూడా ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. ఆ జిల్లాల వారీగా జరుగుతున్నటువంటి ఫలితాలు, అలాగే ఇప్పటికీ పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కూడా నిజామాబాద్ జిల్లాలో ఉన్నారు. ఎందుకంటే నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి ఎన్నికలన్నింటినీ కూడా ఆయనే నేరుగా పర్యవేక్షించారు, అక్కడే ఉన్నారు. ప్రస్తుతం ఎన్నికల ఫలితాలకు సంబంధించి ఏదైనా ఇబ్బంది కలిగినా, ఏదైనా పార్టీ నాయకత్వానికి, పార్టీకి క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి వాళ్లకు అవసరం వచ్చిందంటే అందుబాటులో ఉండడానికి ఆయన నిజామాబాద్కు వెళ్ళారు. ప్రస్తుతం నిజామాబాదు, ఆదిలాబాద్ జిల్లాలు ఫలితాలు ఎలా ఉంటాయి అనేది కొంత సస్పెన్స్గానే ఉంది. కాబట్టి ఆ రెండు జిల్లాలకు సంబంధించినటువంటి ఫలితాలు వస్తే కాంగ్రెస్ పార్టీ అనుకున్నట్టుగా ఫలితాలు వస్తాయా, లేదంటే 1-2% తేడా వస్తుందా అనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ చారి.